విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ఇవాళ్టితో ముగుస్తాయి. 11 రోజుల్లో 11 రూపాలలో దుర్గమ్మ దర్శనమిచ్చారు. చివరి రోజున అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరీ దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ వీఐపీ ప్రోటోకాల్ దర్శనాలను ఆలయాధికారులు రద్దు చేశారు. ప్రతి భక్తుడికి 20 గ్రాముల లడ్డూ ప్రసాదం ఉచితంగా అందిస్తున్నారు. మరోవైపు విజయదశమి రోజున కృష్ణానదిలో నిర్వహించే తెప్పోత్సవాన్ని వరద కారణంగా రద్దు చేశారు. హంస వాహనంపై ఉంచి ఉత్సవమూర్తులకు పూజలు నిర్వహిస్తారు. మరింత సమాచారం మా ప్రతినిధి గాలిబ్ అందిస్తారు. దసరా శరణావరాత్రి ఉత్సవాలు చివరి రోజుకు చేరుకున్నాయి. చివరి రోజు అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకరణతో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారి దర్శనానికి తరలి వస్తున్నారు. ఇప్పటి వరకు మనం చూసినట్టయితే సామాన్య భక్తులు అమ్మవారికి దర్శనానికి వస్తుంటే చివరి 2 రోజులు భారీ మొత్తంలోని భవానీలు అమ్మవారి దర్శనానికి వస్తున్న పరిస్థితి కనపడుతుంది. నేపథ్యంలోని భక్తుల చాకరీ చాలా ఎక్కువగా కనపడుతుంది. విజయదశమి కావటం, అందులోనూ రాజరాజేశ్వరి దేవి అలంకరణతో భక్తులకు అమ్మవారి దర్శనం ఇవ్వటం, దాంతోపాటు దసరా నవరాత్రి ఉత్సవాలకు సంబంధించి చివరి రోజు కావడంతో భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారి దర్శనానికి తరలి వస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ప్రధానంగా భక్తుల్లో ఎక్కువగా భవానీలు ఉంటున్నారు. అమ్మవారి దీక్ష చేసుకొని పూజలు చేసి సుదూర ప్రాంతం నుంచి కూడా అమ్మవారి దర్శనానికి కాలినడకన వస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎక్కువగా చాలా ప్రాంతాల నుంచి వస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? శ్రీకాకుళం నుంచి వచ్చాం. కాలినడకన వచ్చారు? మామూలు వెహికల్ తో వచ్చాము. ఓకే, బాగానే ఉంది, దర్శనం బాగానే అవుతుంది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి. క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంది, కానీ ఏర్పాట్లు బాగానే ఉన్నాయి. సో భక్తులు దాదాపు ఈసారి భవానీ మాల ఈ విజయదశమికి వేసుకున్న వాళ్ళందరూ కూడా భవానీలందరూ కూడా సుదూర ప్రాంతం నుంచి వచ్చిన భవానీలుగా ఉన్నారు. ఎక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? తిరువూరు నుంచి బాగానే ఉన్నాయి ఏర్పాట్లు, అంతా బాగానే ఉంది. బాగా పోలీసులు కూడా చాలా పకడ్బందీగా నెట్టుకోకుండా పిల్లలు జరగకుండా చాలా మంచిగా ఇది ఫాలో చేస్తున్నారు. అక్కడ ఫ్లైఓవర్ దిగిన కాడ నుంచి కూడా చాలా స్టెప్లుగా పంపిస్తున్నారు నెట్టుకోకుండా. బాగుంది, ఏర్పాట్లు బాగా చేశారు. మంచి ఇళ్ళు అన్నీ కూడా బాగా అందిస్తున్నారు. ఈరోజు దసరా కావడంతో ఈరోజు అన్ని దర్శనాలు ఏదైతుందో విఐపి దర్శనాలను కూడా రద్దు చేసి అన్ని కూడా ఫ్రీ దర్శనాలు కూడా ఓపెన్ చేసిన పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే మూలా నక్షత్రం రోజున ఏ విధంగా అమ్మవారి దర్శనానికి అనుమతి ఇచ్చారో అదే తరహాలోనే ప్రస్తుతం దసరా చివరి రోజు విజయదశమి కావడంతో ఇప్పుడు కూడా అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అన్నీ కూడా ఓపెన్ ఏదైతే ఉన్నారో అందరూ భక్తులందరూ కూడా అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులందరూ కూడా ఈరోజు అన్ని క్యూ లైన్లో కూడా వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. 100 రూపాయలు, 200, 300 రూపాయలకు సంబంధించిన దర్శనాలన్నీ కూడా రద్దు చేశారు. అయితే ఈసారి ఉత్సవాలకు సంబంధించిన ప్రత్యేకత ఏమిటంటే మొత్తం 11 రోజుల పాటు 11 అలంకరణలతోని దుర్గమ్మ భక్తులకు దర్శనం ఇవ్వటం జరిగింది. ఎప్పుడూ లేని విధంగా పెద్ద ఎత్తున అమ్మవారి దర్శనానికి భక్తులు భారీగా వచ్చారు. ఈరోజు అంటే మనకున్న లెక్కల ప్రకారం నిన్నటి వరకు చూసినట్టయితే దాదాపు 11,50,000 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్న పరిస్థితి కనపడుతుంది. ప్రతిరోజు 1,00,000కు తగ్గకుండా భక్తులు అమ్మవారి దర్శనానికి తరలి వచ్చిన పరిస్థితి చూసినట్టయితే ఈసారి దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలోని చేసిన ఏర్పాట్లు, దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన శ్రీశక్తి పథకం, ఈ శ్రీశక్తి పథకం ద్వారా భారీ మొత్తంలోని పెద్ద ఎత్తున మహిళలు అమ్మవారి దర్శనానికి తరలి వచ్చిన పరిస్థితి మనం చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే చాలా ఎక్కువ మంది భక్తులు అమ్మవారి దర్శనానికి తరలి వస్తున్నారు. ఏదైతే ఉత్సవాల్లోని మొదటి 3 రోజులు కొంత స్వల్పంగానే భక్తుల తాకిడి ఉన్నా సరే ఏదైతే ఉందో కాక్షాయని దేవి అలంకరణతో అమ్మవారు దర్శనమిచ్చిన నాటి నుంచి కూడా భారీ మొత్తంలో అమ్మవారి దర్శనానికి భక్తులు తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలోని ఈరోజు అమ్మవారు రాజరాజేశ్వరి దేవి అలంకరణతో భక్తులకు దర్శనమిస్తున్న నేపథ్యంలోని ఈ అలంకరణ విశిష్టత, దాంతోపాటు అమ్మవారి పూజా కార్యక్రమాలు తెలుసుకునే ప్రయత్నం మనతో పాటు ఆలయ అర్చకులు ఉన్నారు. ఈరోజు అమ్మవారి అలంకరణకు సంబంధించి దాంతోపాటు విజయదశమికి సంబంధించి కూడా వివరాలు చెప్పండి. ఈరోజు విజయదశమి. ఈ దశమికే విజయ అనేటువంటిది బిరుదనామం. ఎందుకంటే 9 రోజులు నవరాత్రులంతా అమ్మవారిని చక్కగా సేవించిన తర్వాత వచ్చే ఈ దశమి రోజు ప్రారంభించేటువంటి కార్యక్రమాలు, చేసేటువంటి పనులు అన్నీ కూడా విజయవంతములై 3 పువ్వులు 6 కాయలుగా చక్కగా తీర్చిదిద్దుకొని
మరి చక్కటి విజయాన్ని పొందుతాయి. కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ రోజున ప్రాచీనులంతా నూతన కార్యక్రమాలను ప్రారంభం చేసేవాళ్ళు. అలాగే ఈరోజు అనేక మంది అక్షరాభ్యాసాలు కూడా చేసి విద్యాభివృద్ధి కలుగుతుంది. ఈ రోజున అర్జునుడు విజయం పొందినటువంటి దశమి, అజ్ఞాతవాసం తర్వాత విజయం పొందిన దశమి కనుక విజయదశమి అనేటువంటి దివ్యమైనటువంటి పేరు వచ్చింది. కాబట్టి ఈ విజయదశమి అనేటువంటిది తెలుగువారి యొక్క ప్రత్యేకమైనటువంటి పండగ. ఈ శరన్నవరాత్రి మహోత్సవములు మొత్తం 9 రోజులు, తర్వాత వచ్చే రోజు 10వ రోజు. ఈ 10 రోజుల కార్యక్రమానికి దశరాత్రులు అనేటువంటి పిలిచేటువంటి పేరు క్రమంగా భాషలో మార్పు కలిగి దసరా అనే పేరుతోటి ఇది పిలువబడుతూ ఉన్నది. కాబట్టి ఈ ప్రేక్షకులందరికీ దసరా శుభాకాంక్షలు. అమ్మవారు ఈ రోజున రాజరాజేశ్వరి స్వరూపంతో మనకు దర్శనమిస్తూ ఉన్నారు. అమ్మవారు చతుర్భుజాలతో ఉంటుంది. కోటాను కోట్ల సూర్యుల కాంతులు, కోటాను కోట్ల చంద్రుల కాంతులతో అమ్మవారు ప్రకాశిస్తూ ఈ సమస్త సృష్టిని కూడా నడిపించేటువంటి తల్లి ఆమె. అమ్మలగన్నమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ. ఈ విధంగా ఆ అమ్మవారి విశేషణాలు మనం ఎన్ని చెప్పుకున్నప్పటికీ కూడా తరగవు. అటువంటి దివ్యమంగళ విగ్రహురాలు ఆ తల్లి. స్త్రీలకు సౌమాంగళ్యాన్ని ఇచ్చి అందరికీ కూడా వంశాభివృద్ధిని ఇచ్చి లోకంలో అఖండమైనటువంటి సద్గుణ సంపదను, ధర్మాన్ని, సత్యాన్ని అనుగ్రహించేటువంటి తల్లి. ధర్మ సత్యాలకు ప్రాధాన్యత ఇచ్చిన వాళ్ళపై అమ్మవారి అనుగ్రహం అత్యంత విశేషంగా ఉంటుంది. కాబట్టి సత్యధర్మాలకు ప్రాధాన్యత ఇచ్చి నడుచుకోమని సర్వశాస్త్రములు, వేదములు, పురాణములు, ధర్మశాస్త్రములు అన్నీ కూడా మనకు నిరంతరము ఉద్ఘోషించి చెబుతూ ఉన్నాయి. కాబట్టి ఏంటంటే ఈ విధంగాను ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఈ లోకం మీద ఎప్పులవేళ్ళ కలుగుతూ ఉంటుంది. ఆమె తన భర్త అయినటువంటి కామేశ్వరుడు యొక్క వామభాగంలో మణిద్వీపంలో నివాసం చేస్తూ అనేక కోటి బ్రహ్మాండ నాయికగా ఆ అమ్మవారు కొనియాడబడుతూ ఉన్నది. బ్రహ్మాండాలను ఏలుతూ ఉన్నది. ఆ తల్లిని మనం దర్శించి అఖండమైనటువంటి సౌభాగ్యాలను, అఖండమైనటువంటి సౌఖ్యాన్ని పొందగలం. అందువల్ల అమ్మవారిని దర్శించి అందరూ కూడా క్షేమం పొందగలరు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఈరోజు ఎక్కువగా గత 2 రోజుల నుంచి కూడా భవానీలో అమ్మవారి దర్శనానికి వస్తున్నారు. ఆ దీక్ష విశేషాలు, ఈ భవానీ దీక్ష విజయదశమికి ఎలా ఉంటుంది? ఇక్కడ భవానీ దీక్షలు ప్రారంభించేటువంటి సమయం ఒకటి ఉన్నది. ఆ సమయం నుండి భవానీ దీక్ష కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. కనుక అమ్మవారి అనుగ్రహం సమస్త భక్తుల మీద ఉంటుంది. ఇదే పరిస్థితి ఓవరాల్ గా ఈరోజు రాజరాజేశ్వరి దేవి అలంకరణతోని అమ్మవారి భక్తులకు దర్శనం ఇస్తున్న నేపథ్యంలోని పెద్ద ఎత్తున అమ్మవారి దర్శనానికి భక్తులు తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో అమ్మవారి దర్శించుకునేందుకు భారీగా వస్తున్న పరిస్థితి కనపడుతుంది. మీకు నేను క్యూ లైన్లోని ఇందుకు సంబంధించి కూడా అంశాలు చూపించబోతున్నాను. క్యూ లైన్లోని భక్తుల తాకిడి ఎలా ఉంది కూడా చూపించబోతున్నాను. ఎందుకంటే పెద్ద ఎత్తున భవానీలతో పాటు ఇతర ప్రజలు విజయదశమి రోజు అమ్మవారి దర్శనానికి తరలి వస్తున్నారు. దానికి సంబంధించి చూసుకోవచ్చు క్యూ లైన్లు కూడా కిక్కిరిసిపోయిన పరిస్థితి కనపడుతుంది. అమ్మవారి దర్శనం దాంతోపాటు చివరి రోజు కావడంతో రాజరాజేశ్వరి దేవి అలంకరణతో దుర్గమ్మ దర్శనానికి భక్తులు తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో కొంతమంది భవానీలు ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు భవానీ? అనకాపల్లి జిల్లా ఈ మాడల మండలం అండి, బొమ్మలే. అవునా? ఎప్పుడు బయలుదేరారు? బయలుదేరి నేను సాయంత్రం బయలుదేరాను సార్. ఎక్కడి నుంచి వచ్చారు? కొత్తకోట అండి, అనకాపల్లి జిల్లా. ఓకే, ఎన్ని రోజులు దీక్ష? దానికి సంబంధించి ఎలా ఉంటుంది? 12 రోజులు. 12 రోజులు దీక్ష. ఏర్పాట్లు అన్ని ఎలా ఉన్నాయి? ఏర్పాట్లు బాగున్నాయి, కానీ కిందన బాగా ఇబ్బంది అయిపోతుంది. ఇంతకుముందు డైరెక్ట్ ఉండేది, ఇప్పుడు ఏంటంటే మొత్తం బిజీ అంతా ఉరిచిట్లు తిప్పి రావడం వల్ల బాగా ఇబ్బంది అయిపోతుంది. వర్షంలో తడుచుకొని ఇబ్బంది అవ్వచ్చు. సంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈరోజు దీక్ష సందర్భంగా. ఎక్కడి నుంచి వస్తున్నారు భవాని? గుడివాడ. గుడివాడ. ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? అన్ని బాగానే ఉన్నాయి. అన్ని బాగున్నాయి. క్యూ లైన్ లో రాత్రి 2ంటికి నిలబడ్డాం, ఇప్పుడు వస్తున్నాం. దసరా కావడంతో అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు సంబంధించి క్యూ లైన్లోని కొంత సమయం ఎక్కువగా ఉన్న పరిస్థితి కనపడుతుంది. ఒక్క నిమిషం. ఎక్కడి నుంచి వచ్చారు? తెలంగాణ, మాబం నారాయణపేట డిస్టిక్. ఓకే, ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? చాలా మంచిగా ఉన్నాయి, పర్లేదు మంచిగా ఉన్నారు. దర్శనం కూడా 4 గంటలు, 6 గంటలు 6:30కు వచ్చినాము లైన్లకు. ఇప్పుడు అంటే 3-4 గంటలు అయింది అనమాట దర్శనం. అన్ని సదుపాయాలు బాగానే ఉన్నాయి. జై భవాని. అంటే క్యూ లైన్ లో ఉన్న భక్తుల కోసం ప్రత్యేకంగా చూసుకోవచ్చు. ఏదైతే వాటర్ బాటిల్స్ అన్ని కూడా ఈరోజు భక్తులకు ప్రతిరోజు కూడా ఇస్తున్నారు. అందులో భాగంగానే ప్రస్తుతం
దసరా ఉత్సవాల నేపథ్యం చివరి రోజు కావడంతో క్యూ లైన్లోని ఉండే భక్తులకు వాటర్ బాటిల్స్, దాంతోపాటు పాలు, ఇతర బిస్కెట్లన్నీ కూడా అందజేస్తున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే వచ్చే భక్తులు సుదూర ప్రాంతం రావచ్చు. ఎందుకో అందులో భాగంగా ప్రధానంగా భవానీ దీక్ష వేసుకునే భక్తులు మాత్రం పెద్ద ఎత్తున అమ్మవారి దర్శనానికి వస్తున్న నేపథ్యంలోని సుదూర ప్రాంతం వస్తున్న నేపథ్యంలో వాళ్ళ సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు. దానికి సంబంధించి కూడా తెలుసుకునే ప్రయత్నం. భవన్ ఎక్కడి నుంచి వచ్చారు? రాజమండ్రి అండి, రాజమండ్రి. ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? బాగున్నాయండి. శ్రీకాకుళం గంటలన్నరకు బాగుంది. 2:30కి స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు లైన్లో ఉన్నాం. భవాని వాటర్ బాటిల్ ఇస్తారు. అదే భక్తుల తాకిడి చాలా ఎక్కువగా దుర్గా గుడి ఆలయంలో మనకి కనబడుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే భవానీలు పెద్ద ఎత్తున అమ్మవారి దర్శనానికి వస్తున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. మరోపక్క ఈరోజు విజయదశమి కావడంతో అమ్మవారి శ్రీ గంగా పార్వతీ సమేత మల్లేశ్వర స్వామివారికి సంబంధించిన ఏదైతే ఉందో తెప్పోత్సవ కార్యక్రమానికి సంబంధించి చూసినట్టయితే ఈరోజు ఏదైతే ఉందో కృష్ణానదిలోని వరద తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలోని ఏదైతే ఉత్సవ విగ్రహాలకు సంబంధించి విహంగ యాత్ర మాత్రం ప్రస్తుతం రద్దు చేసి ఏదైతే హంసవాహనం మీద అమ్మవారికి సంబంధించిన ఉత్సవమూర్తులను తీసుకెళ్లి అక్కడ పూజాది కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత కార్యక్రమం ముగుస్తుంది. అంటే ఓవరాల్ గా దసరా నవరాత్రిలోని చివరి రోజున విజయదశమి రోజు కావడంతో పెద్ద ఎత్తున ఇంద్రకీలాద్రికి శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. కెమెరా పర్సన్ రాజేష్ తో గాలిబ్ చాన్, సిటీ 24/7 విజయవాడ.